పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు ఎర్రోళ్లను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టిన మాసప్ ట్యాంక్ పోలీసులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. వాదనల అనంతరం ఎర్రోళ్ల శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5,000 పూచికత్తు 2 షూరిటీలు సమర్పించాలని సూచించింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఎర్రోళ్లను ఆదేశించింది. అటు ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందునే కేసులు పెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యమా, పోలీసు రాజ్యమా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలనాన్ని డబ్బా కొడుతూ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం పైన ధర్మం గెలిచింది, అధర్మం ఓడింది. చట్టాలపైన మాకు గౌరవం ఉంది. కోర్టు నిబంధనలను తప్పకుండా పాటిస్తాం. నాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా.